హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి హాల్ టికెట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎగ్జామినేషన్ కన్ఫర్మేషన్ డేట్ ఎప్పుడు అండ్ ఎప్పటి నుంచి మనకి హాల్ టికెట్ అనేది యాక్టివేట్ అవుతుందనే డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి, ఈ వెబ్ నోట్ చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో psc.gov.in ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క వెబ్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ the screening test to Group 2 services recruitment is scheduled to be held on 25 February 2024. సో ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది మార్నింగ్ 10:30 నుంచి 1 PM వరకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ జరుగుతుందని ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 24 ఎగ్జామినేషన్ సెంటర్స్లో అంటే 26 జిల్లాల్లో 24 ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ద హాల్ టికెట్ విల్ బి హోస్టెడ్ ఆన్ ఫిబ్రవరి 14. ఫిబ్రవరి 14 నుంచి అంటే రేపటి నుంచి మీ యొక్క హాల్ టికెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ అవ్వమని అడుగుతుంది. అక్కడ లాగిన్ అయ్యి మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా డౌన్లోడ్ చేసుకోమంటుంది. ముందుగా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుంది అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు జర్నీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా సర్వర్ బిజీ కూడా ఉంటుంది. సో లాస్ట్ డేట్ దగ్గర పడేసరికి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని సర్వర్ బిజీ ఉంటుంది, కానీ ముందుగా డౌన్లోడ్ చేసుకొని రెడీ చేసి ఉంచుకోమని చెప్తున్నారనమాట. సో అదేవిధంగా హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. psc.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, సో దానిపై యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ లింక్ పై క్లిక్ చేసినట్లయితే ఏపీఎస్సీ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ అనేది అడుగుతుంది. ఓకేనా, సో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మీరు యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఉంటుంది. సో ఓకేపై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ న్యూ యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీనిపై కాదు, ఈ డీటెయిల్స్ కాదు, ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి మీ యొక్క యూజర్ ఐడి మొబైల్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో దీనిపై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో లాగిన్ అవ్వడానికి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ యొక్క ఓటీపీ నెంబర్ అనేది వస్తుంది. గెట్ హాల్ టికెట్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ చూడండి ఆ ప్రాసెస్. యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్ కింద ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఇంతకుముందు రీసెట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తారు. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ అయ్యి యొక్క ఓటీపీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అపియర్ అవుతుంది. ఓకేనా, సో ఒకవేళ మీకు యూజర్ ఐడియా లేనట్లయితే మీ యొక్క ఫోన్లోని మెసేజ్ బాక్స్ ఉంటుంది కదా, మెసేజ్లోనే ఆ సెర్చ్లో కొట్టండి AP1001 అని కొట్టండి. ఆటోమేటిక్గా మీ యొక్క ఆ రిజిస్ట్రేషన్ ఐడి అనేది కనిపిస్తుంది. మీకు లాగిన్ అయిన తర్వాత ఆప్షన్ చూపిస్తుంది. సైన్ అవుట్ కిందన మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ ఉంటుంది కదా, దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఓటీపీ రిఫరెన్స్ నెంబర్ అనేది కనిపిస్తుంది. కిందనే గెట్ హాల్ టికెట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో 14th ఫిబ్రవరి నుంచి మీకు ఈ యొక్క లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఎక్కడైనా చూసుకొని ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లు ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.